ఆడపిల్ల రెక్కలు విప్పి ఎగరాలనుకుంటే నీ కలలకు హద్దుంది అని ఈ సమాజమే కత్తిరించేస్తుంటే, ముసుగులో ఉండు మోగదానిలా బతుకు అని నూరు పోస్తుంటే, అలాంటి చోట రాజస్థాన్లోని ఓ మారుమూల పల్లెటూరి బిడ్డ తన తలరాతను తానే చెరిపి సరికొత్తగా లిఖించుకుంది. ఆమె ఐఏఎస్ ఫరా హుస్సేన్. కట్టుబాట్ల సంకెళ్లను తెంచింది. దేశంలోనే అతి కఠినమైన పరీక్షను ఏ కోచింగ్ అండా లేకుండా ఒంటి చేత్తో గెలిచింది. చదువుకు మించిన ఆయుధం లేదని తన జీవితంతోనే చాటి చెప్పింది. ఇది కేవలం ఫరా కథ మాత్రమే కాదు, తరతరాల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టిన ఓ విప్లవ గాథ. జుంజును జిల్లాలోని నమా గ్రామం ఆమె ఊరు. అందరిలా సర్దుకుపోవాల్సిన అమ్మాయిగా ఆమెను చూడలేదు ఆ కుటుంబం. చుట్టూ ఉన్న జనం ఈ పిల్ల పెళ్ళెప్పుడు అని లెక్కలేస్తుంటే, కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె తండ్రి అష్ఫాక్ హుస్సేన్ గారు మాత్రం నా కూతురు ఏం సాధిస్తుంది అని కలలు కన్నారు. ఆలోచించండి, ఒకే కుటుంబంలో 3 ఐఏఎస్లు, 1 ఐపీఎస్, 5 ఆర్ఏఎస్ అధికారులు లాంటి స్ఫూర్తిమూర్తుల నీడలో పెరిగిన ఫరాకు ఊపిరితో పాటు అబ్బిన మంత్రం ఒక్కటే: చదువే నీ కవచం, చదువే నీ అస్త్రం, దాన్ని వాడుకో. లెక్కలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. రాజస్థాన్లో సగం మంది ముస్లిం ఆడపిల్లలు కూడా బడిమెట్లు దాటలేకపోతున్నారు. చాలామంది బతుకులు 18 నిండకుండానే 3 ముళ్లతో ముడిపడిపోతున్నాయి. కానీ ఫరా ఆ లెక్కలను, ఆ రాతలను మార్చాలనుకుంది. ఎదురీదింది, లా చదివింది, గడగడలాడించి క్రిమినల్ లాయర్గా మారింది. అందాల పోటీలోనూ అడుగుపెట్టి నేను దేనికి తక్కువ కాదు అని నిరూపించింది. అయినా ఆమె గుండె లోతుల్లో ఇంకేదో బలమైన పిలుపు ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఒక్కసారి యూపీఎస్సీ చేజారితే ఎలా ఉంటుందో ఊహించండి. చుట్టూ ఉన్న వాళ్ల చూపుల్లో చిన్న చూపులు, మనసులో చెప్పలేని భారం. ఇక నీ వల్ల కాదు, వదిలే అన్న గుసగుసలు. కానీ ఫరా ఎన్ని చూపలేదు. పట్టుదలనే దీపంగా చూసుకుని రాత్రుల్ని పగలు చేసింది. ఏ కోచింగ్ సెంటర్ మెట్లు ఎక్కలేదు, ఏ సులువైన దారిని వెతకలేదు. చివరికి 2016లో తన 26వ ఏట ఓటమిని గెలిచి చరిత్ర సృష్టించింది. A267 సాధించి రాజస్థాన్ గడ్డపై ఐఏఎస్ అయిన 2వ ముస్లిం మహిళగా నిలిచింది. ఆ విజయ రహస్యం ఏంటో తెలుసా? ఆమె తండ్రి చెప్పిన మాటలు. నువ్వు ఓడిపోతే లోకాన్ని నిందించకు బిడ్డా, అసలు ప్రయత్నించినందుకు నిన్ను నువ్వే నిందించుకో. ముస్లింలు చదువుకోరు, వాళ్ళకి ఆసక్తి ఉండదు అని తేలిగ్గా తీర్పునిచ్చేవాళ్ళు ఎందరో. అలాంటి వాళ్ళందరికీ ఫరా కుటుంబం ఓ నిలువెత్తు సమాధానం. ఆమె అన్నయ్య న్యాయస్థానాల్లో వాదించే యోధుడు, ఆమె బాబాయ్ పోలీస్ శాఖలో దేశానికి సేవ చేసిన ధీరుడు, ఆమె కజిన్స్ పాలనా యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులు. మొత్తం 14 మంది. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం: దేశానికి సేవ చేయడం. ఫరా చెప్పినట్టు మేం అవకాశాల కోసం ఎదురు చూడలేదు, వాటిని సృష్టించుకున్నాం. ప్రభుత్వం మాకేం చేయట్లేదు అని నిందించడం తేలికే, కానీ మన బిడ్డల చదువుల కోసం, మన హక్కుల కోసం మనం పోరాడకపోతే మనల్ని మనం నిందించుకోవద్దా? చదువే మన తరగని ఆస్తి. దయచేసి లేనిపోని భయాలతో మీ పిల్లల భవిష్యత్తును మీ చేతులతోనే చిదిమేయకండి. ఫరాహ్ జీవితం గొంతెత్తి ఒక్కటే చెబుతోంది: నువ్వు పుట్టిన సమాజం కాదు, నీ గుండెల్లో రగిలే ధైర్యమే నీ గుర్తింపు. ఆమె మిమ్మల్ని ఐఏఎస్ అవ్వమని చెప్పడం లేదు, కానీ మీలో దాగున్న శక్తిని నమ్మమని అడుగుతోంది. నీ వల్ల కాదు అని ఈ ప్రపంచం ఎగతాళి చేసిన ప్రతి ముస్లిం ఆడబిడ్డకు ఇదే మా మాట: నువ్వు సాధించగలవు, నీ వల్ల అవుతుంది. ఫరా బద్దలు కొట్టింది కేవలం ఒక పరీక్షను కాదు, శతాబ్దాలుగా పేరుకుపోయిన పితృస్వామ్యపు సంకెళ్లలో. ఇప్పుడు ఆ స్ఫూర్తిని అందుకునే వంతు మీదే. ఈ కథ మీ గుండెని తాకితే, మీలో ఓ చిన్న ఆశను రేకెత్తిస్తే, నిన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు అని నేను చెప్పాలనుకునే ప్రతి ఆడపిల్లతోనూ దీన్ని షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఎందుకంటే ఇక్కడ మనం కన్నీళ్లను కాదు, కష్టాలను బలంగా మార్చుకునే కథలను పంచుకుంటాం. మరో స్ఫూర్తిదాయక గాథతో మళ్ళీ కలుద్దాం.